హాయ్ అండి, నమస్తే. అందరు డ్రైవర్ అన్నదమ్ములకు అందరికీ నమస్తే. స్పెషల్లీ మనం హైదరాబాద్లో ఈ న్యూస్ ఎందుకు మీకు హైదరాబాద్లో నాకు పేపర్లో న్యూస్ వచ్చింది, అది చూసి మీకు ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలామంది ఓనర్లు డ్రైవర్లని తక్కువ అంచనా వేస్తారు. ఏమైందంటే లాంగ్ టూర్కి ఓనర్ ఒక డ్రైవర్ని తీసుకెళ్ళిండు ప్యాకేజ్లో. ఓకే, అయితే ఒక ఘాట్ సెక్షన్లో పోయినాక ఓనర్ ఏం చేసిండంటే డ్రైవర్కి బండి దిగమ్మా నేను నడిపించుకుంటా అన్నాడు. ఆ పాటికి డ్రైవర్ చెప్పిండు, వద్దు సార్ కొద్ది ఘాట్ సెక్షన్స్ ఉన్నాయి, బండి స్కిడ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి, వద్దు సార్ అని చెప్తే వినలేదు అతను. ఇక డ్రైవర్ ఏంటంటే ఓనర్ మాట వినాల్సిందే, తప్పదు. కాబట్టి బండి ఇచ్చిన కొద్ది క్షణాలనే, ఒక జస్ట్ 5 to 10 minutes అనుకోవచ్చు, జస్ట్ హాఫ్ అన్ అవర్ మధ్యలోనే 20 minutes లోపలనే ఆయన ఘాట్ సెక్షన్లో మొత్తం రాళ్ళ రప్పల మీద బండి ఎక్కేసిండు. అయితే నేను ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నాను అంటే, దయచేసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే బాగుంటుంది. డ్రైవర్లను ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. డ్రైవర్ ఈజ్ ప్రొఫెషనల్, అతను జాబ్ చేస్తాడు. కాబట్టి మీరు అంతా మీకు వెహికల్ నడపాలనిపిస్తే మీరు ఎక్కడైనా నేర్చుకోండి. ఎక్కడైనా మన సొంత ప్లేస్లో నేర్చుకోవడం బెటర్ ఉంటుంది. కానీ ఒక లాంగ్ డ్రైవ్లో పోయినప్పుడు కొత్త ప్లేస్లో ప్రయోగాలు చేస్తే మీకు ఇట్లాంటి ఇబ్బంది కంపల్సరీ అయితే. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద నష్టం జరిగిందో. ఇప్పుడు మీరు రెంటల్ వెహికల్ తీసుకెళ్లారు, అది ఇన్నోవా క్రిస్టా కొత్త వెహికల్, అది మొత్తం కింద బేస్ మొత్తం వెళ్ళిపోయింది మొత్తం. ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్కి చాలా దెబ్బలు తాకినాయి, డ్రైవర్కి దెబ్బలు తాకినాయి. ఇవన్నిటికీ ఎవరు బాధ్యతలు? కాబట్టి సేఫ్ డ్రైవ్. ఎందుకంటే మీరు డ్రైవర్ తీసుకెళ్ళింది సేఫ్టీ కోసం. కాబట్టి 4 days నుంచి డే నైట్ డ్రైవర్ నడిపిస్తూ ఉన్నాడు బండి. మీకు ఒక్కటి కూడా ఏం జరగలేదు. మీరు ఎప్పుడైతే వెహికల్ ముట్టుకున్నారో మీ ఫ్యామిలీతో పాటు మీకు కూడా ప్రమాదం జరిగింది. కాబట్టి నేను ఇది మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నాను అందరికీ. హైదరాబాద్ చాలామంది ఓనర్ ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి మేము చెప్పదలుచుకున్నాను అదే. దయచేసి ఇంకోసారి ఇలాంటి జరగకుండా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.